నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతే, జగన్ది విద్వేషమే, ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఆపడం లేదు. నదీ తీరానికి పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు. నాగరికతపై అవగాహన లేదు. నదుల వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి. లండన్, మాస్కో, ఢిల్లీ, కోల్కతా ఇలాంటివే. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రధాన కార్యాలయంలో వినతులు స్వీకరించడం కానీ, ఇక పార్టీ నాయకులతోటి మాట్లాడటం కానీ జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, యాక్చువల్గా అమరావతి మీద తనకు ఉన్న ఉద్దేశాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి బయట పెట్టుకున్నట్టుగా అయిపోయింది. దాని మీద సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆయన మాట్లాడిన మాటలు. జగన్కు నాగరికతపై అవగాహన లేదు. నదీ తీరానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజధానిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుంటే జగన్ అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారనేది, నదులు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడిన తర్వాత చాలామంది నదీ గర్భం కడుతున్నారు, రివర్ బేసిను, దీని మీద ఎక్కువగా మాట్లాడారు. కానీ ఈ నదీ పరివాహక ప్రాంతం, నదీ తీరం, నాగరికత, దీనిపై కుండబద్దల్లో నేనే మొట్టమొదటిసారిగా మాట్లాడాను. నాగరికత ఎక్కడ డెవలప్ అవుతుంది అనేదాన్ని నేను గత 2 రోజుల కిందటే ఆ వీడియోలో దాని గురించే చెప్పాను. సింధు నాగరికతని ఎలా వచ్చింది, అట్లాగనే ఇప్పుడు కావేరీ వ్యాలీ కూడా ఎలా ఏర్పడింది, ఇట్లాంటివి వాటిని అన్నింటినీ వివరంగా చెప్పాను మన కుండబద్దల ఛానల్లో. చంద్రబాబు గారు కూడా సేమ్ అదే, నాగరికత అంటే నది తీరానే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వ్యవసాయ ఆధారితంగా మనిషి అభివృద్ధి చెందొచ్చాడు. మాంసం, పచ్చి మాంసం తినే దగ్గర నుంచి, దాన్ని కాల్చుకొని తినే దగ్గర నుంచి, ఇక పండించుకొని తినే వరకు వచ్చిందాడు. అంటే దానికి ఖచ్చితంగా నీళ్ళు అవసరం. అందుకని నదీ తీరాన మాత్రమే నాగరికత డెవలప్ అయింది. ఇక ఉల్టా పల్టా అమరావతిపై వైసీపీ తికమక. ఇక్కడ కట్టొద్దంటూ జగన్ హోంకరింపు, రివర్ బేసిన్ పేరుతో బెదిరింపు. 48 గంటల్లోనే తెరపైకి వచ్చిన సజ్జల స్వాగతిస్తున్నాం అని ప్రకటన. రివర్ బేసిన్ మాటెత్తని వైనం, అమరావతి రైతులపై ప్రేమ, ఖర్చు అవినీతి అంటూ పాత కథలు. నిన్న యాక్చువల్గా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ దొబ్బిందేమో అని అన్నట్టుగా పరిస్థితి, ఆయన మాట్లాడిన దాన్ని బట్టిగా అలా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన డ్యామేజ్ చేసేసాడు. కవర్ చేసుకుంటానికి వచ్చి ఈయన అసలు అమరావతి ప్రాజెక్టు మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నాడు. దాంట్లో ఒక్క స్కామ్ని కూడా వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో దాన్ని బయట పెట్టలేకపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అన్నారు, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ స్కామ్ అన్నారు. చాలా క్విడ్ ప్రోకో ఆరోపించారు. మంత్రి నారాయణని వెంటపడ్డారు. ఆ రోజున వాళ్ళ అబ్బాయి చనిపోయిన రోజుని సంథింగ్ వాళ్ళ ఇంట్లో అరెస్ట్కి కూడా వెళ్ళారు వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో. ఖచ్చితంగా ఏదో ఒక డేట్ చూసుకుంటారు. రఘురామకృష్ణ రోజుని, ఆయన పుట్టినరోజు నాడు అరెస్టు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పెళ్లి రోజు అరెస్టు. వాళ్ళకి జీవితంలో మనం ఎందుకు ఈ పని చేసాంరా బాబు అని గుర్తుండేలా చెయ్యాలనేది వీళ్ళ ఉద్దేశం అనుకుంటాను. ఏదైనా స్పెషల్ డే రోజు మాత్రమే. నారాయణ మీద కూడా అలాగనే వెళ్ళారు, వాళ్ళ అబ్బాయి చనిపోయిన రోజు. చేయాల్సిందంతా చేసి అమాయకంగా అయిన మాటలు మాట్లాడతారు. ఇక సాక్షిలో చూడండి, దీని మీదనే ఇక తొలి దశ భూములు ఇచ్చిన రైతులకి ఏమీ చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాంట్లో. అమరావతి రోడ్లు, కనెక్టివిటీ, ప్లాట్లు అభివృద్ధి లేదు. ఇవి చేయకుండా రెండో దశకు ఎలా వెళ్తారు? చంద్రబాబు సృష్టించిన సమస్యలే రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ.
వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కాట్ల కుక్కలా దాడి చేస్తారా వైఎస్ఆర్సీపీ నేత సజ్జల? యాక్చువల్గా కాట్ల కుక్కలాగా దాడి చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసెంబ్లీలోనూ అదే పని చేశారు, అమరావతి రైతుల మీద పోలీసులతోనూ అదే పని చేశారు, తోడేళ్లలాగా మీద పడ్డారు. ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి దాని మీద ఇదిగో మేము చర్చిస్తామనే మాట వాళ్ళ నోటి వెంట రాలేదు, ఏ రోజు రాలేదు వాళ్ళకి. ఇక అమరావతి ప్రాజెక్టు మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంట. ఇక జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాడు టోకరా. పెట్టుబడి చిట్కాల పేరుతోటి 2.58 కోట్ల దోపిడీ, చెప్పినట్లు చేస్తే 50 రెట్లు లాభం అంటూ పసిడి తాకట్టు పెట్టి డబ్బిచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య. గోల్డ్ తాకట్టు పెట్టి మరీ ఇచ్చారు. ఇంట్లో ఆడవాళ్ళు సాఫ్ట్ టార్గెట్గా ఉంటారు, అలాగనే వాళ్ళని ఈజీగా బురిడి కొట్టించవచ్చు అనేది కూడా సైబర్ నేరగాళ్ళు చాలామంది ఆడవాళ్ళని కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో జేడి లక్ష్మీనారాయణ భార్య కూడా. అదేది కవితకు అనర్హం అన్నట్టు ఇది మోసానికి ఏది అనర్హం? ఆశ, మనం ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని ఆశ. 500 రెట్లు లాభం ఇస్తారు అని అంటే అంత పెద్ద ఆఫీసర్ భార్య అన్ని ఊళ్ళు తిరిగి వచ్చింది, ఆవిడ కూడా బురిడి కొట్టిచ్చేశారు, ఆవిడ కూడా బురిడి పడిపోయింది. ఇక అమరావతిపై మళ్ళీ అవే కుట్రలు. ఆర్కే కొత్త పలుకులో మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటివి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కూడా రాజధానులు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని అవసరం లేదని జగన్ రెడ్డి ఎందుకు భావిస్తున్నాడో తెలియదు. ఇప్పుడు జగన్ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధాంతరంగా ముగియకూడదంటే కూటమి ప్రభుత్వంపై గురుతుర బాధ్యత ఉంది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలుపెట్టబోయ్ అన్న గురజాడ మాటలను గుర్తుకు తెచ్చుకుని కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలని వేగాన్ని పెంచాలి, వీలైనంత త్వరగా రాజధానిలో పౌర సౌకర్యాలు కల్పించడంతో పాటు నిర్మాణాలను పూర్తి చేయాలి. వీటన్నిటితో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఇప్పుడు విధానాలలో మరొకటి ఏంటంటే కేంద్రం ద్వారా దీన్ని ఖచ్చితంగా నోటిఫై చేయించటం. అలా చేసిన రోజే వీటన్నిటికీ ఆగుతుంది గతంలో. అలాగనే కోర్టుల దాకా వెళ్ళినప్పుడు కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా రాజధానిని నిర్ణయించుకుంటాం అనేది రాష్ట్రాల హక్కు అని ఇచ్చారు చూడండి, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాంటివి చేయకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఖచ్చితంగా సహాయం చేసింది అనుకుంటానికి ఇవన్నీ నిదర్శనాలు. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ రోజు బీజేపీ కూడా. అందుకనే కదా సోమవీర్రాజు లాంటి వాళ్ళు అమరావతి ప్రాంతంలో తిరగటానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా గట్టిగా నిలువరింపజేశారు అక్కడ ఉన్న రైతులు. ఇక నారీ బిగించిన ఉద్యమం, ఇరాన్లో ప్రజల తిరుగుబాటు తీవ్రతరం, ముందుండి నడిపిస్తున్న మహిళలు, అంతర్యుద్ధం జరుగుతుంది అక్కడ వారి మీద. దేశమంతా పాకిన ఖమేనీ వ్యతిరేక ఉద్యమం, నగరాలను ఆక్రమించాలని యువరాజు రెజా పహ్లవి పిలుపు. నిరసనలలో భాగంగా ఖమేనీ చిత్రపటాన్ని కాల్చేస్తూ ఆ నిప్పుతో సిగరెట్ వెలిగించుకుంటున్న యువతి. ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేంది ఏదీ లేదనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. అన్నం పెట్టాలన్నా, ఆయువు తీయాలన్నా. ఇక అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేసేందుకు కాశ్మీర్ వ్యక్తి ప్రయత్నం, అహ్మద్ షేక్ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్లో ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్ ఆలయ ప్రాంగణంలో శనివారం ప్రవేశించాడు. సీతా రసోయి ప్రాంతానికి సమీపంలో కూర్చున్నాడు. అనంతరం నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆలయ భద్రతా సిబ్బంది అతడి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
అహ్మద్ షేక్ను అడ్డుకున్న సమయంలో నినాదాలు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏమని నినాదాలు చేశాడనేది దానిపై స్పష్టత లేదు. కాగా ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడటం వెనక ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. వీళ్ళ పిచ్చి ఇంకా వీళ్ళకి వదలదు. ఇక సుప్రీంకోర్టుకు ఈడీ దీదీ పోరు. అత్యున్నత న్యాయస్థానంలో ఇరు వర్గాల పిటిషన్లు, మమతా బెనర్జీ చర్యలు బలప్రదర్శనే. ఈడీ మా వాదన వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దని ప్రభుత్వం. కలకత్తాలో జరిగిన ఒక ఈడీ సోదాల్లో ఐపాక్కి సంబంధించిన ప్రతీక్ జైన్ అనే ఆయన ఇంట్లోనూ ఆఫీసులోనూ సోదాలు చేసే దాంట్లో ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మరి ఏం దొరుకుతాయి అనుకున్నారో అక్కడ ఎందుకున్నాయో, లేకపోతే వేరే ఏదైనా బయటపడుతుంది అనుకుందో, స్వయంగా మమతా బెనర్జీయే వచ్చి వాళ్ళని పంపించి వాళ్ళ అనుచరులందరినీ అక్కడున్న చాలా ఫైల్స్ ఆవిడే ఎత్తకెళ్ళిపోయింది సోదాలు చేస్తుంటాయి. ఇంక దాంతోపాటుగా ప్రతీక్ జైన్ కుటుంబం ఈడీ అధికారుల మీద కూడా పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు. ఇక్కడ కనుక సిబిఐ రామ్ సింగ్ మీద అప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి సిబిఐ రామ్ సింగ్ మీద వీళ్ళు కేసు పెట్టినట్టు, అందులో నిందితులే పెట్టినట్టు, ఏదో ఒకరోజు ప్రధానిగా హిజాబ్ మహిళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మహారాష్ట్ర స్థానిక ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం షోలాపూర్లో జరిగిన సభలో మాట్లాడుతూ ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతుందన్నారు. పాకిస్తాన్లా కాకుండా భారత రాజ్యాంగం అన్ని మతాల వారికి ఆ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. 90% హిందువులు ఉన్న దేశంలో హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని మాత్రమే కాదు, ముంబై మేయర్ కూడా కాలేదు. ఎవరికైనా అలాంటి కోరిక ఉంటే కరాచీ వంటి ఇస్లామిక్ దేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోండి అని మహారాష్ట్ర మంత్రి ఠానే అన్నారు. అక్కడ ప్రధాని అవటం అంటే అది ఏదో ఈ ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారమో లేకపోతే ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యవహారమో కాదు కదా. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ని చేశారు అని అంటే ఆయన కులం చూసి చేశారా, ఆయన మతం చూసి చేశారా, ఆయన విద్వత్తు చూసి చేశారా? నిజంగా బలం ఉంటే హిజాబ్ ధరించినా కాదు ఎవరినైనా సరే తీసుకెళ్ళి ఆ పదవిలో కూర్చోబెట్టవచ్చు. జీ రామ్జీ తోటి ఆస్తుల సృష్టి, 25 రోజులు అదనంగా ఉపాధి చంద్రబాబు, నీటి భద్రత, గ్రామాల్లో వసతులు మంత్రి దుర్గేష్, అవినీతికి చెక్ పేదలకు పని బీజేపీ చీఫ్ మాధవ్, నరేగా పనులు మొత్తాన్ని అన్నింటినీ పేరు మార్చి ఇక జీ రామ్జీ మీద వాళ్ళు ఎక్కువ నిన్న సీఎంను కూడా కలిసి జీ రామ్జీకి బాగా అడ్వర్టైజ్మెంట్ చేయడంలో మీరు కూడా సహకరించండి అని కూడా అడిగాను. గ్రామ పేదలకు 25 రోజులు పని అదనంగా కల్పించడంతో పాటు పల్లెల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడమే లక్ష్యంగా కేంద్రం వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని తీర్చిదిద్దింది సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకంపై అపోహలు తొలగించడంతో పాటు ఉపయోగాలపై రాష్ట్ర ప్రజలకు కూటమి తరపున వివరించే ప్రణాళిక బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంతో పోలిస్తే కొత్త మార్గదర్శకాలు ద్వారా పేదలకు 25 రోజుల పాటు అదనంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. కానీ రాష్ట్రం మీద పడే భారం గురించి కూడా చెప్పండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇవ్వాలి అనేటప్పటికీ పథకం ఎక్కడ లేని విధంగా నీరు గారిపోతుంది. ఎందుకంటే రాష్ట్రాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కేంద్రమే ఇస్తుంది కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్రాలు ఆ పనులు చేసుకుని బిల్లులు తెచ్చుకునే పని మీద ఉన్నాయి. 2014-19 మధ్య నరేగా నిధులతో సీఎం చంద్రబాబు గ్రామాల్లో ఆస్తులు సృష్టించారని, తాజా పథకం ద్వారా చెక్ డ్యాములు నిర్మించి నీటికి
నీటి భద్రత, ప్రజల అవసరాల కోసం మౌలిక వసతులు, గ్రామీణ పేదలు జీవనోపాధి మరింత అధికంగా కల్పించవచ్చని తెలిపారు. మరి నరేగా నిధులతోటి సీఎం అప్పట్లో మరి గ్రామాల్లో ఆస్తులు సృష్టించారు కదా. ఇక అట్లాంటిది ఇప్పుడు మార్చాల్సిన పని కానీ, పేరు మార్చాల్సిన అవసరం కానీ ఏమొచ్చింది? అది కేవలం అది ఎంజీ నరేగా పనులు, అందుకు మహాత్మా గాంధీ ఆ పేరు ఉండకూడదు. అమరావతిని వైసీపీ స్వాగతిస్తే ఇంత జరిగేది కాదు. సిగ్గు ఎగ్గు ఉంటే ఈ రోజుకి మీరు దాని మీద మాట్లాడకూడదు. జగన్ ఎప్పుడు అమరావతిని తక్కువ చేయలేదు. ఎందుకు చేయలేదు? అమరావతిని 5 సంవత్సరాల్లోనూ అదే చేశాడు. రోడ్లు తవ్వుకు వెళ్ళిపోయారు. ఇంకా మౌలిక వసతులు లేవని ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. సిగ్గు ఎగ్గు లేకుండా 5 సంవత్సరాల పాటు ఆ సలహాదారు పేరుతోటి రోజుకి నెలకి 4.5 లక్షలు జీతాలు తీసుకొని వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడటం. అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ఎప్పుడు అమరావతిని తక్కువ చేయలేదని, విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి చెందేందుకు వీలుందని మాత్రమే చెప్పామన్నారు. శనివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ ప్రాంతాన్ని వ్యతిరేకం కాదు, పైగా అభిమానిస్తారు. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే పేరు పలకటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజుకు వచ్చి అమరావతి అని పలుకుతాడేమో చూడండి. ఎక్కడైనా గమనించండి మీరు. అమరావతి అనే పలకడు, ఆ మాటే పలకడు. ఆరిన మంటలు, అదుపులోకి కోనసీమ బ్లోఅవుట్, ప్రివెంటర్ ఏర్పాటుతో కథ సుఖాంతం. 6 రోజుల్లో ఆపరేషన్ పూర్తి. నిర్విరామంగా పనిచేసిన ఓఎన్జీసీ నిపుణులు, కేరింతలతోటి ఫైర్ ఫైటర్స్ సంబరాలు. ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు. సంక్రాంతి పండుగ ముందు కోనసీమ ప్రజలు ఆందోళనకు గురి చేసిన బ్లోఅవుట్ శనివారం మధ్యాహ్నానికి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు మంటలను ఆర్పివేసి గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టారు. రికార్డు టైంలో మంటలు నిలువరించామని, బ్లోఅవుట్ నియంత్రణ విషయంలో ఇదో గణనీయమైన విజయం అని ఓఎన్జీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 5న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ మోరి 5 బావిలో బ్లోఅవుట్ తోటి భారీ మంటలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఈ బావిలో డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ వర్క్ ఓవరింగ్ తోటి 2.7 కిలోమీటర్ లోతున డ్రిల్లింగ్ చేస్తుండటంతో భారీ విస్ఫోటనంతో తొలుత గ్యాస్ బయటకు వచ్చి మంచు మాదిరిగా పరిసర ప్రాంతాల్లో కప్పేసింది. గంట వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయి. పల్లెకు పోదాం చలో చలో. హైదరాబాద్ శివారులోనూ కోళ్ల పందాలు. ఒకసారి సాక్షి చూద్దాం. వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు. దాన్ని పేపర్ల నిండా కూడా అదే రాస్తారు. వైఎస్ జగన్ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా కాట్ల కుక్కల దాడి. ఇక దారి దోపిడీకి పచ్చ జెండా. సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు. వాటికి తలాడిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. ఒక దశాబ్ద కాలంగా చెప్పండి జరిగిన వాటిల్లో సంక్రాంతి పండుగ వస్తుంది అని అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ప్రజలతోటి బాగా కళకళలాడుతున్న ఈ బస్సులు వీటన్నిటిలోనూ ఏ రేట్లు అమ్మారో ఒకసారి చెప్పండి. ఇక ప్రభుత్వ కీలక నేతతోటి పక్కా ఒప్పందం, పెద్ద ఎత్తున ముడుపులు. ఫలితంగా ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో భారీ కోత. ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆధారపడేలా ఎత్తుగడ. హైదరాబాద్ అంతర్రాష్ట్ర ప్రయాణికులపై ప్రధాన గురి.
కొన్నేళ్లుగా ఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 2500 బస్సు సర్వీసులు నడిపింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి ముందు 5 రోజుల పాటు రోజుకు 2500 బస్సు సర్వీసులు, సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల కోసం 3 రోజుల పాటు రోజుకు 2000 బస్సు సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్కు 2100 బస్సు సర్వీసులు నడిపారు. అయితే ఈసారి టీడీపీ సిండికేట్ అక్కడే దెబ్బ కొట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ 240 బస్సు సర్వీసులు మాత్రమే నడుపుతామని తొలుత ప్రకటించింది. తర్వాత పెంచారు వాటిని. ఇక హైదరాబాద్ తర్వాత ఆ మాట రాయరు. హైదరాబాద్ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు నుంచి కేవలం 102 బస్సు సర్వీసులు, చెన్నై నుంచి 15 బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య కేవలం 3500 బస్సు సర్వీసులనే నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ప్రకటించడం మాఫియాతో ప్రభుత్వం డీలు విమర్శలకు బలం చేకూరుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాతోటి వీళ్ళు చేతులు కలిపి ఆర్టీసీ బస్సులు పెట్టలేదనేది ఇక్కడ వీళ్ళు ఒక వివరణాత్మకంగా రాశారు. ఆర్టీసీ డీల్ కుదుర్చుకుంది అని చెప్పి ఇక్కడ బలం చేకూరుతుందని రాశారా అంటే అనుమానానికి వీళ్ళకి బలం చేకూరింది. కానీ కింద అదే చూడండి, కింద దాంట్లోనే డీల్ కుదిరిపోవడంతో, ప్రభుత్వంతో డీల్ కుదరటంతో టీడీపీ ప్రైవేటు ట్రావెల్ మాఫియా భారీ దోపిడీకి తెగబడుతోంది. అక్కడేమో అనుమానం అని రాశాడు, ఇక్కడేమో డీల్ కుదిరిపోయిందని రాశాడు. ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం అనుకోవాలి? ఇక సమాధానం చెప్పలేకే తిట్ల దండకం. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, చీకటి ఒప్పందాలపై వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు. వీటిలో ఏ ఒక్కదానికి బదులివ్వని సీఎం చంద్రబాబు, మంత్రులు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి రాజధాని వరకు అన్నింటా అదే తీరు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అంటున్న మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాలు. అన్నిటికీ చెప్పారు కదండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. 2020లో ఆపితే 24 కూటమి అధికారంలోకి వచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఒక్కరోజు కూడా ఆ స్టే ఎత్తేయడానికి ఆయన కృషి చేయలేదు, ఆ పని చేయలేదు. అసలు దానికి కేటాయింపు కూడా జరగలేదు. దానికి పక్కా సమాధానం ఎవరు? మంత్రులు కాదండి, ప్రజల్లోంచే, చాలా మందిలోంచి వచ్చిన ఈ సోషల్ మీడియా చూసుకుంటే తెలుస్తాయి. ఇక రాజధాని మీద అంటారా, రాజధాని మీద ప్రతినిత్యం అనునిత్యం సమాధానం చెబుతూనే ఉన్నారు. వాళ్ళకి వినపట్టం లేదు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో డైవర్షన్ డ్రామా. అందులో భాగంగానే ఎల్లో మీడియాతో కలిసి వైఎస్ జగన్పై దోషణలు అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎవరు రాజకీయ విశ్లేషకులు? నోటుకొచ్చిన మట్టు మాట్లాడే వాళ్ళ. అమరావతిలో ఎయిడ్స్ ప్రబలంగా ఉంది, నాకు ఎన్జిఓ వీళ్ళు చెప్పారు. అమరావతిలో తొలి దశ భూములు ఇచ్చిన రైతులకి ఏమీ చేయలేదు. ఎవరు సిన్సియర్గా ఉన్నట్టు? సిన్సియర్గా మీరే ఉన్నారు. రాజధాని అమరావతిలో ఉండకూడదు అని సిన్సియారిటీ మీ దగ్గరే ఉంది. కట్టాలనే వాళ్ళకుంది. రాజధానిపై పార్టీ అభిప్రాయాన్ని గతంలో కూడా చెప్పాం. వైఎస్ జగన్ రాజధాని ప్రాంతాన్ని అభిమానిస్తారు, దానికి వ్యతిరేకం కాదు. మనస్ఫూర్తిగా అమరావతిని రాజధానిగా అంగీకరించారు. 2019 ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలో ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మించుకున్నారు. కానీ చంద్రబాబు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇల్లు ప్రారంభించారు. ఎవరు సిన్సియర్గా ఉన్నట్టు? ఇల్లు కట్టుకున్నంత మాత్రం మీరు అక్కర్లేదండి. ఆ తాడేపల్లి ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి. మీరెవరు కూడా అక్కడ ఉండమాకండి. ఆ రెయిన్ ట్రీలో కూడా మీరు కూడా ఉండమాకండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోండి. ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం నీళ్లు తాగుతారో ఆ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచినట్టు కనపడుతుంది. అమరావతి పలకమనండి జగన్మోహన్ రెడ్డిని. ఇంతవరకు పలికిన పాపాన్ని బాలేదు ఆయన. చంద్రబాబు ఈ ప్రశ్నల నుంచి తప్పించుకోలేరు. రాజధాని రైతులకు న్యాయం చేయని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు.
తొలి దశలో సేకరించిన 50,000 ఎకరాల రైతులకు ఏ రకమైన న్యాయం చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలకి పుల్లెరగదీసి పెట్టినట్టు సంక్రాంతికి వస్తున్నాం. కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కేపీహెచ్బీ వద్ద నెలకొన్న రద్దీ. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.